మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. అశ్వపతి యాత్రలో అవిచ్ఛిన్నంగా ఆరిజిన్లో సృష్టికంతటికీ జరగకముందు ఏకం సత్యం అనేలాగా ఒక్కటిగా ఉన్న చోటికి వెళ్ళాలి అనేలాంటి ఉద్దేశంతో ఐడియల్ మైండ్ ప్లేన్ నుంచి ముందుకు సాగిన తర్వాత నెక్స్ట్ ప్లేన్ ఇన్ ద సెల్ఫ్ ఆఫ్ మైండ్. దీనికి తాతగారు మనస్సు యొక్క ఆత్మ, మనస్సు ఆత్మ అన్నారు. సెల్ఫ్ ఆఫ్ మైండ్ అంటే మనస్సు యొక్క ఆత్మ, మనస్సు ఆత్మ అనేలాగా మనకి తెలుగులో దీనికి టైటిల్ ఇచ్చారు. మనం మామూలుగా నిర్వికార, నిర్వికల్ప సమాధి స్థితి అనే పదాలు వింటూ ఉంటాం. అంటే ఎటువంటి వికారాలు, ఆలోచనలు, ఇది కావాలి అది కావాలి, నిర్వికల్పం అంటే ఇది కోరికలు అవి లేనటువంటి సమాధి స్థితి. అంటే అబ్బా చాలా గొప్పది అని దేన్నైతే మనం అనుకుంటూ ఉంటామో, ఇప్పుడు ది సోల్ ఆర్ ద సెల్ఫ్ ఆఫ్ మైండ్కి వెళ్ళిన ప్లేన్లో అటువంటి యోగులు, అటువంటి స్థితి మనకి కనిపిస్తుందన్నమాట. నిర్వికల్ప సమాధి అంటే వాళ్ళకి ఇంకా వేరే ఆలోచనలు, తేడాలు దేనికి డిస్టర్బ్ అవ్వరు వాళ్ళు. అటువంటి స్థితి అదేనా మనకు కావాల్సింది, లేకపోతే ఇంకా ముందుకెళ్ళాలి అనేది చివరికి వెళ్ళాక తెలుస్తుంది. మనం గమనిస్తే ఒక్కొక్క మెట్టు చూస్తున్నప్పుడు అందులో ఉన్న మంచి అంతకు ముందు కంటే ఇంకా ఎలా మంచి అనేది చెప్తూనే చివరికి వచ్చాక ఇది కాదు ఇంకా ముందుకెళ్ళాలి అనేలానే ఒక డ్రామాలాగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ స్థితి గురించి ఏం చెప్తారు అనేది అరవిందులు చూద్దాం మనం. దేర్ పాజ్డ్ ద క్లైంబింగ్ హైరార్కీ ఆఫ్ వరల్డ్స్ అంటే ఒక పాజ్ అంటే ముందుకు దారి మెట్లు క్లియర్గా లేవు, ఇంకా అక్కడితోటి ఒక రకంగా మెట్లు ఆగుతున్నాయేమో అనిపించేలాగా, ఇంక ముందేమీ లేదేమో అనిపించేలాగా ఉంది. ద క్లైంబింగ్ హైరార్కీ ఆఫ్ వరల్డ్స్ అంటే ఒక్కదానిపైన ఒకటి, హైరార్కీ అంటే పరంపర, ఆ పరంపర అక్కడికి ఆగినట్టుగా ఉందని. స్టాప్డ్ అనలేదు ఆయన, పాజ్ ఒక కామా పెట్టినట్టుగా ఉందన్నమాట. అరవిందులు ఏం చెప్తున్నారు, అశ్వపతి అక్కడికి వెళ్ళి హీ స్టూడ్ ఆన్ ఎ వైడ్ ఆర్క్ ఆఫ్ సమ్మిట్ స్పేస్ అలోన్ with an enormous self of mind which held all life in a corner of its vase. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ సెల్ఫ్ ఆఫ్ మైండ్, ఆ మనస్సు యొక్క ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చాలా విశాలమైన స్థలంలాగా ఉందిట. ఒక పీక్, సమ్మిట్ అంటే పీక్ కదా, ఆ పీక్ మీద కానీ చాలా విశాలంగా ఉంది. అక్కడ సృష్టి జీవితాలు అన్నీ కూడా ఒక మూలకి ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ సెల్ఫ్ ఆఫ్ మైండ్ ఎటువంటిదిట, ఈజ్ ఆమ్నిపోటెంట్ అంటే సర్వసమర్థత కలిగి ఉంటుంది. ఇది ఇమ్మొబైల్ ఎలూఫ్ స్థిరంగా చలత్వం లేకుండా దేది పట్టదు, నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట ఈ ఆత్మ. టేకింగ్ నో పార్ట్ ఇన్ ద వరల్డ్ విచ్ స్ప్రాంగ్ ఫ్రమ్ ఇట్ తనలో నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది, ప్రపంచం, కానీ తనకి దానికి సంబంధం లేదు. ఏ విధంగానూ దాని కష్టాలు చూసి సుఖాలు చూసి కూడా చలనం అనేది ఈ సెల్ఫ్ ఆఫ్ మైండ్కి లేదు. ఇట్ ఈస్ ఎన్ ఈక్వల్ కాజ్ ఆఫ్ థింగ్స్ ఎ లోన్లీ సీయర్ అంటే కేవలం చూస్తూ ఉంటారు, ద్రష్ట, అంతేకాని పాల్గొనరు. చేస్తారు సృష్టి కానీ పాల్గొనరు, వాళ్ళు ఏ విధంగానూ చెలించరు అన్నమాట. అందుకనే నిశ్చలంగా ఉంటారు. అది ఆ సెల్ఫ్ ఆఫ్ మైండ్కున్న లక్షణం. అక్కడ చూస్తాడు అశ్వపతి. అరవిందులు ఏమంటారు, దిస్ విట్నెస్ హష్
is the thinker's secret base. Hidden in silent depths, the word is formed. అంటే ఆలోచనలోకి వెళ్ళినప్పుడు చలనము, సృష్టి అన్నింటికీ వెనక ఉండే ఒక స్తబ్దత ఉంటుందే, ఆ స్తబ్దత యొక్క దశ అన్నమాట. మనం కూడా లోపలికి వెళ్తే ఆలోచనలు అక్కడి నుంచి పుట్టి బయటికి వస్తు రూపంలోకి, క్రియారూపంలోకి వస్తాయి తప్ప ఈ ఆలోచనలు పుట్టక ముందు ఉండే స్థితి అన్నమాట ఇది. బార్న్ ఇన్ దిస్ సైలెన్స్, ద మిస్టిక్ బర్త్ ప్లేస్ ఆఫ్ ద సోల్. అక్కడి నుంచి ఆ మనస్సు యొక్క ఆత్మలో నుంచి బయటికి మనకు ప్రస్ఫుటమయ్యేవన్నీ వస్తాయిట. దిస్ సీయర్ సెల్ఫ్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎ స్పెక్టేటర్ ఆఫ్ ది డ్రామా, సెల్ఫ్ కన్సీవ్డ్. అంటే ఆ ఆత్మ మనస్సులో నుంచే కదా ఇదంతా వచ్చింది, కాబట్టి అన్నీ చూస్తూ ఉంటుంది కానీ చెలించదు. దట్ ఈజ్ ఇట్స్ క్వాలిటీ. అశ్వపతి ఏం చూశాడంటే ఇక్కడ అంతా బాగానే ఉంది. దేర్ హీ కుడ్ స్టే ద సెల్ఫ్, ద సైలెన్స్ వన్. హిస్ సోల్ హ్యాడ్ పీస్, ఇట్ న్యూ ద కాస్మిక్ హోల్. ఈ సృష్టి రహస్యము మొత్తం తెలిసిపోతున్నాయి ఇక్కడ. చాలా అనంతమైన ప్రశాంతత ఉంది. కాబట్టి కావాలనుకుంటే ఇక్కడ ప్రశాంతంగా యోగ సాధనలో ఆ స్థాయిలో ఉండిపోవచ్చు. నిశ్చలంగా, నిర్వికల్పంగా, సమాధి స్థితిలో ప్రశాంతంగా ఏ విధమైన చలనం లేకుండా ఉండొచ్చు యోగి. హీ సీమ్ టు అండర్స్టాండ్ అండ్ నో దేర్ వాజ్ నథింగ్ టు ఆస్క్ ఎనీమోర్. ఇంకా ఈ సృష్టి ఎందుకుంది, ఈ దుఃఖానికి కారణం ఏమిటి అనేలాంటి ప్రశ్నలు ఇంకా రావు. ఎందుకంటే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఆ స్థితికి వచ్చినప్పుడు ఎందువల్ల ఈ సృష్టిలా ఉంది, ఏం చేస్తే సమాధానం అన్నీ తెలిసిపోయే స్థితి. కాబట్టి స్థిమితం వచ్చేసింది, నిశ్చలంగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. అక్కడ అన్నింటికి ఉంది. కానీ అరవిందులు ఎప్పుడూ చెప్తారు, కొంత చెప్పాక కానీ అంటారు. ఇక్కడ కూడా కానీ సడన్గా ఏమైందిట, ఎ ల్యూమినస్ ఫింగర్ ఫెల్ ఆన్ ఆల్ థింగ్స్ సీన్ ఆర్ టచ్డ్ ఆర్ హర్డ్ ఆర్ ఫెల్ట్. మనకి ఈ దృశ్యమయమైన ప్రపంచంలో మనం చూసేవి, అనుభవించేవి, వినేవి అన్నింటి మీదికి ఒక వేలు, ఒక కిరణం, ల్యూమినస్ ఫింగర్ అంటే మామూలు మన చెయ్యి వేలు కాదు, ఒక కిరణం పడ్డట్టుగా అయింది. అండ్ షోడ్ హిజ్ మైండ్ దట్ నథింగ్ కుడ్ బి నోన్ దట్ మస్ట్ బి రీచ్డ్ ఫ్రమ్ విచ్ ఆల్ నాలెడ్జ్ కమ్స్. ఇక్కడ ఆగితే నీకు ఈ జ్ఞానాలన్నీ ఎక్కడి నుంచి అయితే పుట్టాయో అక్కడికి వెళ్తే తప్ప నీకు పూర్తితనం తెలియదు. దట్ మస్ట్ బి రీచ్ ఫ్రమ్ విచ్ ఆల్ నాలెడ్జ్ కమ్స్. ఈ స్థిమితము, ఈ శాంతి, దీని వెనకాతలికి కూడా నువ్వు వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ద స్కెప్టిక్ రే డిస్రప్టెడ్ ఆల్ దట్ సీమ్స్ అండ్ స్మోట్ ఎట్ ద వెరీ రూట్స్ ఆఫ్ థాట్ అండ్ సెన్స్. ఆ కిరణం మనలో తెలుసు అనుకుంటున్నది ఈ మనస్సు స్థాయిలో ఎంత తెలుసు అనుకున్నా అది సంపూర్ణం కాదు. ఈ జ్ఞానము, ఈ జ్ఞానం యొక్క ఆత్మ, వీటి వెనక్కి కూడా నువ్వు వెళ్ళగలగాలి అనేలాంటి సూచన ఆయనకి వచ్చింది. కమింగ్ ఫ్రమ్ ఎ యూనివర్స్ ఆఫ్ నెసయన్స్, aspiring towards a super conscient sun, they never can win however high they reach or overpass however keen their probe. అంటే ఈ అజ్ఞానంలో నుంచి వచ్చిన మనిషి తన జ్ఞానం అనే టార్చ్ లైట్ తోటి ఎంత దూరం వెళ్ళాననుకున్నా ఇంకా ఏదో వెళ్ళవలసింది ఉంటుంది. భగవంతుడు కేవలం జ్ఞానం ద్వారా తెలియడు. ఈ సృష్టి మూలం అనేది కేవలం జ్ఞానం ద్వారా ప్రోబ్ అంటే టార్చ్ లైట్ వేసి, సర్చ్ లైట్ వేసినట్లుగా ఎంత ప్రోబ్ చేసి ఎంత డీప్గా వెళ్ళామనుకున్నా యూ కాంట్ రీచ్ ద అల్టిమేట్. అంటే మైండ్కి ఉన్న పరికరాలు ఎటువంటివి? ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్. అంటే రూఢ్ అయింది అంటే దాన్ని ఒప్పుకుంటాం. ఫిక్స్డ్ ఇన్ఫరెన్సెస్ అంటే ఇది ఇలా కాబట్టి అది అలా అయి ఉంటుంది అనేలాగా అనుకోవడము. క్లియర్ డిడక్షన్
వీడు వాళ్ళ పిల్లవాడు కాబట్టి వీడికి ఈ లక్షణాలు ఉన్నాయి అనేలాగా డెడ్యూస్ చేసుకోవటము, థియరీలు స్టాండర్డైజ్ చేసుకోవటము, ఎష్యూర్డ్ సిగ్నిఫికెన్స్, ఖచ్చితంగా దీనికి ఈ ఫలితం ఉంటుంది అనేలాగా మనం అనుకోవటము, ఇవన్నీ కూడాను ఈ మనస్సుతోటి మనం ఆలోచించేటప్పుడు వాడే పరికరాలు. ఈ పరికరాలతోటి మనం చాలా జ్ఞానం పొందాము, అదే అల్టిమేట్ అనేలాగా మనం అనుకుంటూ ఉంటాంట. కానీ నిజమైన సత్యం అనే దగ్గరికి వెళ్తే ఇవన్నీ దొంగ బంగారం అంటారట. ఈ బంగారం ఇక్కడ చెల్లదు, ఈ డబ్బు ఫేక్ డబ్బు, ఇది దొంగ బంగారం అనేలాగా చెప్తుందిట. ఇటర్నల్ ట్రూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి చెల్లవు అని చెప్తాడు. వాట్ ద లేబరర్ న్యూ వాజ్ అన్ ఇమేజ్ ఇన్ ద హాఫ్ లైట్. మన పరిమిత జ్ఞానం, పరిమితమైన వెలుగులో మనం చూసేది ఉందే. లేబరర్ అని ఎందుకన్నారు? మనిషి అడుగడుగు కష్టపడుతూ జన్మ జన్మల్లో ఈ సృష్టిలో నుంచి తెలుసుకుంటూ వచ్చిన వాళ్ళు తెలుసుకున్నవన్నీ అర్ధసత్యాలు, పూర్ణ సత్యం కావు. ఒకవేళ పూర్ణ సత్యం ప్రతిబింబించింది అనుకున్నా, ఇక్కడ మనకున్న మన శరీరము ఇట్ ఈజ్ లైక్ అ బ్రోకెన్ గ్లాస్. అంటే అద్దం పగిలిందనుకోండి, అందులోకి సత్యం అనే కిరణం వచ్చినా కూడా వాస్తవంలాగా ఉండదు, రిఫ్రాక్ట్ అవుతుంది, పక్కకి వెళ్తుంది. అవునా కాదా? పూర్ణమైన పిక్చర్ మనకి రాదు. మన పరిస్థితి అటువంటిది. కాబట్టి నువ్వు ఇక్కడే ఆగిపోవడం అనేది కాదు అనేలాంటి సూచన వచ్చిందనమాట. ఇక్కడ ఉండొచ్చు కదా అనేలాగా అంత ప్రశాంతత ఉంది ఇక్కడ, అన్నీ తెలిసాయనుకుంటే. అవర్ హ్యూమన్ మైండ్ ఈజ్ ఎ హౌస్ హాంటెడ్ బై ద స్లెయిన్ పాస్ట్, ఎ స్టేజ్ ఫర్ ద కామెడీ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఎ లాంగ్ అయానిక్ ఫెయిల్యూర్స్ సీన్. మన మానవ ప్రయత్నాలన్నీ డ్రామా ఎలా ఉంటుందంటే, ఎన్నో యుగాలుగా ఎన్నో తరాలుగా మనం చేస్తున్నది ఇట్ ఈస్ ఎ కామెడీ ఆఫ్ ఇగ్నోరెన్స్. అజ్ఞానంతో మనం చేసుకుని నిజం తెలిసింది అని పరుగులు పెట్టడం అనేది ఒక జోక్. మనం ఆ జోకుల్లో నిజం అనుకుంటూ హాస్యాస్పదమైనట్లుగా అవుతుందన్నమాట మన కృషి. ఈ అర్ధజ్ఞానంతో మనం చేసే ఈ మానవ ప్రయత్నాలన్నీ అటువంటివే, ఎన్నో యుగాలుగా చేస్తూ ఉన్నాం. అప్పుడు అశ్వపతి ఏం చూశాట? దిస్ గ్రేట్ స్పెక్టేటర్ అండ్ క్రియేటర్ మైండ్ was only some half-seeing's delegate, an idol, not the living body of God. ఏం గమనించాడంటే, ఈ సెల్ఫ్ ఆఫ్ మైండ్, ఈ మనస్సు యొక్క ఆత్మ అనేది ఉందే, ఇది పూర్ణ దైవత్వం కాదు. ఇట్ ఈస్ ఎ half-seeing's delegate. అంటే అర్ధజ్ఞానం ఉన్న ఒక గొప్ప స్థితి. an idol, not the living body of God. ఐడల్ అంటే విగ్రహం, లివింగ్ బాడీ ఆఫ్ గాడ్ అంటే తేజోమయమయ్యి మనతోటి మాట్లాడేలాంటి దేవత. ఈ నిశ్చలంగా నిర్మలంగా ఏమి పట్టనట్టుగా ఉన్నవాళ్ళు ఒక విగ్రహం లాంటి దేవత అనుకుందాం. మన ప్రార్థనకు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాదు. కానీ అశ్వపతి దేనికోసం వెళ్తున్నాడు? ఈ సృష్టి మొత్తం యొక్క రూల్ మార్చాలి, మానవులందరినీ అమరత్వాన్ని వైపు లాగించాలి అని కదా వెళ్తున్నాడు. ఇక్కడున్న ఈ ఆత్మ తనలో తను సంతృప్తిగా ఉండి మన కష్టాలు పట్టించుకోదు, మన సుఖాలు పట్టించుకోకుండా నిశ్చలంగా నిర్మలంగా, మన దుఃఖాలకి స్పందన లేదు. కానీ స్పందించే దేవత కావాలి మన కష్టాలకు ఆన్సర్ రావాలంటే. తల్లి నీ తనం మాకు ఇయ్యి అని చెప్పి ప్రార్థన చేయడానికి ఇక్కడ ఈ సోల్ ఆఫ్ ది మైండ్ ఉందే, మనకి ఆన్సర్ రాదు. కాబట్టి స్పందించే దేవత్వం ఇక్కడ లేదు, ఒక విగ్రహంలాగా అనిపించింది. ఇది కాదు నేను ఉండాల్సింది అనేలాగా మళ్ళీ ముందుకెళ్ళడానికి అనమాట. ద స్టిల్ స్పిరిట్ దట్ లుక్స్ అపాన్ ఇట్స్ వర్క్స్ వాజ్ సమ్ పేల్ ఫ్రంట్ ఆఫ్ ది అన్నోవబుల్, ఎ షాడో సీమ్డ్ ద వైడ్ అండ్ విట్నెస్ సెల్ఫ్. ఏమనిపించిందిట? అవతల దేవత ఉంటే ఆ దేవత నీడబడుతుంది కదా. ఈ లోకం ఎలా ఉందంటే వెనకాతలున్న దేవత యొక్క నీడపడ్డట్టుగా ఉంది. దిస్ ఈజ్ లైక్ ఎ షాడో ఆఫ్ దట్ డివైన్ సెల్ఫ్. బట్ దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్. ఇది కాదు నాకు కావాల్సింది, ఇంతకంటే పైకి వెళ్ళాలి అనేది అక్కడ తెలిసిపోయిందనమాట. ఇట్స్ లిబరేషన్ అండ్ ఇమ్మొబైల్ కామ్, ఎ వాయిడ్ రికాయిల్ ఆఫ్ బీయింగ్ ఫ్రమ్ టైమ్ మేడ్ థింగ్స్, నాట్ ద సెల్ఫ్ విజన్ ఆఫ్ ఇటర్నిటీ. అనంతత్వంలో ఉండే పూర్ణ జ్ఞానం,
సెల్ఫ్ విజన్, సెల్ఫ్ కాన్షియస్నెస్, తనను తాను తెలుసుకుని తన అన్నింటితోటి ఏకత్వంతో ఆనందం నింపే ఆ బ్లిస్ ఇక్కడ కనిపించలేదు. కాబట్టి ముందుకే వెళ్ళడానికి చూస్తున్నాడు. ఇక్కడ డీప్ పీస్ వాజ్ దేర్, శాంతి ఉంది, అనంతమైన శాంతి. బట్ నాట్ ద నేమ్లెస్ ఫోర్స్, అవర్ స్వీట్ అండ్ మైటీ మదర్ వాజ్ నాట్ దేర్. మనని అమృతంతో నింపే తల్లి, ఆ జగజ్జనని ఇక్కడ లేదు. షీ గ్యాదర్స్ టు హర్ బాజమ్ హర్ చిల్డ్రన్స్ లైవ్స్, her clasp that takes the world into her arms in the fathomless rapture of the infinite. మనందరినీ తన ఒడిలోకి తీసుకుని తన హృదయంలో పెట్టుకుని మన కష్టాలు అర్థం చేసుకుని తీర్చే తల్లి ఇక్కడ లేదు, శాంతి ఉంది. గాడ్ ఎక్స్టసీ, బౌండ్లెస్ హార్ట్ ఆఫ్ లవ్, ఆ తల్లి లక్షణాలవి. అనంతమైన ఆనందము, అనంతమైన ప్రేమ మనకి స్పందిస్తుంది ఆవిడ. ఇక్కడ అది లేదు. అందుకని అశ్వపతి ఏమనుకున్నట్ట, ఎ గ్రేటర్ స్పిరిట్ దాన్ ద సెల్ఫ్ ఆఫ్ మైండ్ మస్ట్ ఆన్సర్ టు ది క్వశ్చనింగ్ ఆఫ్ హిస్ సోల్. నా ఆత్మ ఏ ఘోషతోటి పైకెళ్తోందో ఆ ఘోషకి సమాధానం రావాలంటే ఈ సోల్ మైండ్ కాదు, దీనికంటే గ్రేటర్ స్పిరిట్కి నేను చేరుకోవాలి. కానీ ముందే చెప్పారు, ముందుకు మెట్లు ఇక్కడి నుంచి ఎక్కువేం కనపట్లేదు, ఒక పాజ్. ఇంతకు ముందంతా మెట్టు తర్వాత మెట్టులాగా వచ్చాడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి క్లియర్గా ఈ మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఉంది బాబు అనేలాగా దారి కనపట్టలేదు. అంటే ఇంకా కృషి కావాలన్నమాట ఆ స్థితి దాటి పైకి వెళ్ళాలంటే. హియర్ వాజ్ నో ఫర్మ్ క్లూ, నో ష్యూర్ రోడ్ అహెడ్. హీ లుక్డ్ అబౌవ్ బట్ ఆల్ వాజ్ బ్లాంక్ అండ్ స్టిల్, ఫార్మ్లెస్ వేకెన్సీ. దారేం కనపట్టలేదు, ఏమిటి అని పైకి చూస్తే అంత శూన్యం, శూన్యమే ఉందిట అక్కడ. హీ లుక్డ్ బిలో, ఆల్ వాజ్ డార్క్ అండ్ మ్యూట్. పైకి చూస్తే అనంతమైన శూన్యం, కిందికి చూస్తే ఈ సృష్టి మొత్తం ఉన్న అంధకారం అది కనిపిస్తోంది. కిందికి చూస్తే చీకటి, పైకి చూస్తే బ్లాంక్. ఒక శబ్దం వినిపించింది అశ్వపతికి. ఏమిటి ఆ శబ్దము? ఎ థాట్, ఎ ప్రేయర్, ఎ స్ట్రైఫ్. తరతరాలుగా యుగయుగాలుగా కింద నుంచి మానవులు చేస్తున్న ప్రార్థన. అది ఒక యుద్ధం లాంటిది. కష్టాల్లో నుంచి పైకి ప్రార్థన పంపిస్తున్నారు. లేబర్ వితౌట్ ఎండ్ ఆర్ పాజ్. ఈ సృష్టిలో ఈ కృషికి ఆపు అనేది లేకుండా కింద నుంచి జరుగుతూ ఉంది. కానీ వెయిన్ అండ్ ఇగ్నోరెంట్ సీకింగ్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తే, ఎక్కడి వరకు వెళ్తే మనకి ఈ సమస్య తీరుతుంది అనేది అడ్రస్సే తెలియకుండా తణుకుంటూ తన్నుకుంటూ వెళ్తూ ఉన్న కష్టం కింద నుంచి కనిపిస్తోంది. ఎన్నాళ్ళైనా అదే మళ్ళీ చేస్తున్నాం, వెళ్ళి గోడకే కొట్టుకుంటున్నాం, మళ్ళీ పుడుతున్నాం అన్నమాట. అది కనిపించింది. 2 firmaments ఆఫ్ డార్క్నెస్ అండ్ ఆఫ్ లైట్. అనంతమైన వెలుగు పైవైపు, స్పేస్ అనంతం. కిందకి చూస్తే డార్క్నెస్, అనంతమైన చీకటి తనకు ఒకవైపు, ఇంకోవైపు అనంతమైన వెలుగు. ఈ 2 ఫర్మమెంట్స్కి మధ్యలో ఉన్నాడనమాట ఇప్పుడు అశ్వపతి. ముందుకు వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? తన వెనకాతల ఇన్ని తరాల, ఇన్ని ఆత్మల ఘోష, కృషి, కష్టం, ఫలితం లేని కష్టంతో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ తనకు ఇంకొకసారి కనిపించారు కిందికి చూస్తే. అపోజ్ దేర్ లిమిట్స్ టు ద స్పిరిట్స్ వాక్. ఈ ఆత్మ, ఈ యోగి వెళ్ళాలి అంటే ఇటువైపు వస్తే టోటల్ చీకటి, ఇటువైపు వెళ్తే టోటల్ వెలుగు. 2 వైపులా 2 ఉన్నాయి. ముందుకెళ్ళటానికి దారి క్లియర్గా ఇప్పటివరకు ఉన్నట్టుగా లేదు. ఏం చెయ్యాలి? ఈ సోల్ మైండ్ దగ్గర ఆగిపోవటమా? ముందుకెళ్ళేందుకు దారి లేదు కాబట్టి ఏం చెయ్యాలి? అప్పుడు ఆత్మ ఇట్ మూవ్డ్ వీల్డ్ ఇన్ ఫార్మ్ సెల్ఫ్స్ ఇన్ఫినిటీ ఆఫ్టర్ ఆల్ ద వాండరింగ్ ఇన్ ద స్పైరల్ ఆఫ్ ఇట్స్ యాక్ట్స్. ఇలా ఇలా తిరుగుతూ తిరుగుతూ వెళ్తున్నప్పుడు ఆ సెల్ఫ్స్ ఇన్ఫినిటీ, అనంతత్వం దగ్గర
ఏం చేయాలి అనేలాగా ఆగి ఉంది ఆత్మ. న్యూ నో మోర్ దాన్ ఇట్స్ ఒరిజినల్ సెల్ఫ్. ఈ సోల్ ఆఫ్ ది మైండ్ దగ్గర ఆగిపోవటమా, ముందుకెళ్ళాలంటే దారి లేదే, ఏమిటి చేయాలి నేను అంటే ఓడిపోయినట్టేనా బాధ. నా ప్రశ్నకి సమాధానం ఇచ్చే ఆ హయ్యర్ స్పిరిట్ దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను, దారి కనపట్టలేదే. మళ్ళీ ప్రారంభానికే వెళ్ళిపోతుందా మానవ యత్నం, ఇక్కడితో ఆగిపోయిందంటే పునరపి జననం పునరపి మరణంలోకే వెళ్ళిపోతామా అనేలాగా. టు బీ వాజ్ ఎ ప్రిజన్, ఎక్స్టింక్షన్ ద ఎస్కేప్. జీవితము మరణ సమానం, మరణం ఆ జీవితం నుంచి ఒక విముక్తి తప్ప మళ్ళీ అందులోకే వెళ్తుంటాం. ఇదేనా అనేలాగా ఒక ప్రశ్నతోటి అలా ఆగి ఉన్నాడు అశ్వపతి. ఒక్కటే సెంటెన్స్తో ఈ సెక్షన్ ఆపారు అరవిందులు, ఏడవకండర్రా అనేలాగా అనమాట. ఏంటంటే ఎ కవర్ట్ ఆన్సర్ టు హిస్ సీకింగ్ కేమ్. అంటే డైరెక్ట్గా ఇదిగో బాబు మెట్లు పైకి వచ్చేసేయి, ఇంత దూరం వచ్చావు కదా రా బిడ్డ అని ఎవ్వరూ పిలవలేదు. కానీ లోపలేదో ఒక హింట్ వస్తుంది కదా, డైరెక్ట్ ఆన్సర్ రాదు. మనం మామూలుగా అయితే డైరెక్ట్గా మాట్లాడితే తప్ప ఆన్సర్ తెలీదు. కానీ యోగంలో ముందుకెళ్తున్న వాళ్ళకి ఇండైరెక్ట్గా, ఓవర్ట్ అంటే పైకి భాషలో మాట్లాడేది, కవర్ట్ అంటే లోపల ఇండైరెక్ట్గా ఒక సూచన వచ్చిందిట. టు హిజ్ సీకింగ్, ఇతని వెతుకులాటకి, ఇతని ప్రార్థనకి ఇండైరెక్ట్గా ఏదో ఒక సూచన వచ్చింది. ఆ ఒక్క వాక్యంతో మనకి ఆనందం వచ్చేసింది, అమ్మయ్య ఒక ఆన్సర్ వచ్చింది. ఆ ఆన్సర్ ఏంటి అనేది నెక్స్ట్ సెక్షన్లో తెలుస్తుంది అనమాట. ఇదండి ఈ సెక్షను. ఇంతటితోటి నమస్కారం అందరికీను. దీనికి తాతగారు తెలుగులో చెప్పింది రేపు చూద్దాం. నమస్కారం.